హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు డే కుకింగ్ ఛానల్. రోజు ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. మనం రోజు రకరకాలుగా గుడ్డు తీసుకుంటూ ఉంటాము. ఈరోజు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి 2 చెక్క, 2 లవంగాలు, 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నగా తరుక్కొని ఆయిల్లో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దాని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. దానిలోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా ఆయిల్లో పసుపు వేయడం వల్ల కూర మంచి కలర్ వస్తుంది. ఇలా వేగినాయి కదండి. సో ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేయాలండి. నేనైతే 5-6 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. మంచి పండిన టమాటాలు మాత్రమే తీసుకోండి. అప్పుడే కూర మంచి కలర్ వస్తుంది. అలాగే టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. దీనిలోనే ఇప్పుడు 1 టీ స్పూను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. టమాటాలలో రాళ్ళ ఉప్పు వేయడం వలన టమాటాలు త్వరగా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు మనము మూత పెట్టుకొని 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దామండి. ఫల్ఫీగా రావడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలోని 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 3 గుడ్లు తీసుకొని ఇలా పోసుకోవాలండి పగలకొట్టి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని 1 స్పూన్ తీసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ ఎగ్గులో సాల్ట్ ఉండిద్దండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక కడాయి తీసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసిన గుడ్డును పోసుకోవాలండి. ఇలా మందంగా పోసుకోవాలి. చూడండి, ఇలా మందంగా పోసుకొని మూత పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అప్పుడే లోపల బాగా కుక్ అయ్యి పైన క్రిస్పీగా ఫల్ఫీగా చాలా బాగా వస్తుందండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాము. చూడండి, ఈ మాదిరిగా కుక్ అయింది కదా. ఇప్పుడు మనము రెండో వైపు కాల్చుకోవాలండి. దానికోసం ఆమ్లెట్ తిరగేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు కూర ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. చూడండి, టమాటాలు ఈ మాదిరిగా మగ్గిపోయినాయి కదా. వీటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి అడుగంటకుండా. మనం గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చూడండి, గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిలోనే ఇప్పుడు కారం అండి, 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా కుక్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఆమ్లెట్ ఎలా అయిందో చూద్దామండి. చూడండి, 2 వైపులా ఆమ్లెట్ చాలా బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, ఫల్ఫీగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనిని మనం 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ మాదిరిగా చాకు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనము ఇప్పుడు ఉడుకుతున్న కూరలో ఒక్కొక్క పీస్గా తీసుకొని వేసుకోవాలండి. చూడండి, ఈ మాదిరిగా తీసుకొని వేసుకోవాలి. ఇలా కూరలో వేసుకోవడం వలన ఫల్ఫీ ఆమ్లెట్ చాలా బాగా టేస్ట్ వస్తుందండి. కూర మసాలాలన్నీ ఆమ్లెట్కి పట్టి మంచిగా ఉంటుంది. చూడండి, ఇవి విరిగిపోకుండా బాగా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఫైనల్గా అయితే దీనిలో ధనియా పౌడర్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వాలండి. చూడండి, ఇలా కలుపుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే ఇలా పైకి వస్తూ ఉంది కదండి. సో మనకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే అండి.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అన్నంలోకి సూపర్గా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.